ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మనందరం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇది మంచి చక్కటి అవకాశం అని నేను భావిస్తున్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. మనము దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను లక్ష్యము చేసి, అనగా నిర్లక్ష్యం చేసేవారి కాదు, కానీ అంటే శ్రద్ధను కలిగి, భక్తి కలిగి, భయం కలిగి మన దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను కలిగి జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. మనుషుల మీద లక్ష్యం ఉంచుతాం, కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, కొన్నిసార్లు వస్తువుల మీద ఆధారపడుతూ ఉంటాం, కొన్నిసార్లు వాహనాల మీద కూడా ఆధారపడుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో గమనించండి, మనం నమ్ముకున్న బండే కొన్నిసార్లు ట్రబుల్స్ పెడుతూ ఉంటుంది. మనం నమ్ముకున్న ఇల్లే కొన్నిసార్లు మనకి ఆటంకంగా మిలుగుతుంది. కొన్నిసార్లు మనం నమ్ముకున్న వ్యక్తులే మన జీవితంలో మోసకరంగా, ఇబ్బందికరంగా నిలుస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో దేని మీద ఆధారపడినా నీ జీవితంలో మేలు కలిగినా కలగకపోవచ్చేమో, కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగినట్లయితే మన రోత పాత ఏదైతే ఉందో ప్రతి అంతది ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసి పరిశుద్ధపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు. కనుక ఈ మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. అందరికీ వందాలని. గాడ్ బ్లెస్ యు ఆల్.